గణేశాయ నమ, గాయత్రీదేవ్యే నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 31వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ, లేదా ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయడం కానీ బాగా లాభిస్తాయి. ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ఉత్సాహము, ప్రోత్సాహము ఖచ్చితంగా లభిస్తాయి. అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఏ పని ప్రారంభం చేసినా సరే ఆటంకాలు లేకుండా ఆ పనులు తొందరగా పూర్తవుతాయి. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, మొక్కలు, పాడి పంట వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు, పొగుడుతారు, మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా అందరూ కూడా కీర్తిస్తారని చెప్పచ్చు. అలాగే మీ ప్రదర్శన, మీ జీవన విధానం మార్చుకోగలుగుతారు. ఇంకా ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు చేయాలన్న తపన, తీర్థయాత్రలు చేయాలన్న తపన బాగా పెరుగుతుంది. వెళతాలు కూడా కుటుంబ సభ్యులతో ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. ఇంకా పదవులు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ పొందడానికి ప్రాకులాడతారు అని చెప్పచ్చు. అలాగే మొండితనం, అంటే ఏదైనా ఓ పని పూర్తి చేయాలంటే పట్టుదలతో ఆ పని పూర్తి చేస్తారు. అంటే ఇంకా అయ్యేదాకా మీకు ప్రశాంతత ఉండదన్నమాట. అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా, ఎవరైనా ఏదైనా ఏదో తప్పులు చేద్దామన్నా మీరు ప్రభావితులు కారు దానికి. అంటే కనుక ఒప్పుకోరు. స్ట్రిక్ట్గా మీరు రూల్స్ ప్రకారంగా వెళ్ళాలనుకుంటారు. ఇంకా అందాన్ని పెంచుకునే ప్రయత్నం, ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం, మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, యంత్ర పరికరాలు కానీ ఏవైనా సరే కొందాం అనుకున్నట్లయితే కనుక ఈ 15 రోజులు మీకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు, రుణాలు తొందరగా తీర్చగలుగుతారు. వాటికి సంబంధించి లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి. నిరుద్యోగస్తులందరికీ కూడా మీరు ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఏదైనా నత్తరడగ్గా సాగుతున్నా, తర్వాత చెప్తాం వెళ్ళిపోమన్నా మీకు అలాంటివి ఆఫర్ లెటర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమ కోరికలు కానీ, శారీరక కోరికలు కానీ, భోగాలు కానీ అనుభవించగలుగుతారు. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. రిలేషన్షిప్ బలపడుతుందని చెప్పొచ్చు. ఇద్దరి మధ్య కూడా సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతుంది ఉద్యోగపరంగా. అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. నూతన గృహయోగము, వాహన యోగము కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా చాలా అద్భుతమైన మార్పులు కనపడుతున్నాయి. అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి చాలా తొందరగా మీరు వృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు. వ్యాపారాల్లోనూ కంపెనీల్లోనూ పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. విద్యార్థులు కూడా అనేక విద్యల పట్ల ఆసక్తి, క్రమశిక్షణ, క్రీడలలో నైపుణ్యతతో పాటుగా స్పోర్టివ్గా ఉంటారని చెప్పచ్చు. అలాగే తోటి విద్యార్థులతోటి కలిపి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆల్రెడీ స్వదేశంలో ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగ వ్యవహార విషయాల్లో చురుగ్గా పాల్గొనగలుగుతారు. సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగాభివృద్ధి, స్థాన బదిలీలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సునాయాసంగా వస్తాయి. స్త్రీలకి అందం కాపాడుకోవాలన్న తపనతో పాటుగా కుటుంబాన్ని సరిదిద్దుకోవాలన్న తపన, ఆర్థిక ప్రగతి, కొంత నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు మాత్రం నమ్మకండి. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో ఆశించిన దానికన్నా ధన ప్రాప్తి కనపడుతుంది. కాబట్టి వ్యాపారాల మీద శ్రద్ధ పెట్టండి. వ్యాపారంలో లాభాలు ఖచ్చితంగా పొందగలుగుతారు. కాబట్టి వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అయితే ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరమైనటువంటి గోచారం కనపడుతుంది. ఈ కారణంగా ఏంటంటే వివాదాలు, కోపతాపాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి. కాబట్టి గొడవలకి దూరంగా ఉండండి, వివాదాలకి దూరంగా ఉండండి. పోలీస్ కేసుల్లోనూ, కోర్టు కేసుల్లోనూ ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి అనవసరమైన గొడవలు ఇరుక్కోవడం మంచిది కాదు. ఇంకా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చాలా సమస్యలకు గురవుతారు. ఏ కార్యక్రమం చేపట్టినా సరే కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. అలాగే సంతృప్తికరంగా ఏ పని మీకు పూర్తవదు. కాబట్టి టెన్షన్ పడిపోకండి, గట్టిగా ప్రయత్నం చేయండి. కుటుంబంలో అనుకోనటువంటి చికాకులు, వ్యవహారాలు కనపడుతున్నాయి. ఒకసారి జాతక పరిశీలన కూడా ఒకసారి గట్టిగా చేయించుకోవాలి మీరు. అలాగే గృహ నిర్మాణ పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. బ్యాంకు లావాదేవీలు కొంచెం చికాకులు కలగజేస్తాయి. రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోవడము, ముండి బకాయిల వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. మానసిక వేదనకి గురయ్యే పరిస్థితి కనపడుతోంది. చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండడమే మంచిది. అయితే పట్టుదలతో ముందుకు సాగితే తప్ప ఏ పని మీకు పూర్తవదు. ఇక ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాలు చేయడం మంచిది కాదు. అలాగే కొంత అవమానానికి గురయ్యే గోచార పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి.
మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. క్రయ విక్రయాలలో కూడా నష్టాలు కనపడుతూ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప, లేకపోతే ధనం విపరీతంగా ఖర్చు అయిపోతుంది. అనారోగ్య సమస్యల ప్రభావం కూడా బాగా కనపడుతోంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోయేలా కనపడుతున్నాయి. రుణ బాధల వల్ల కూడా మీకు మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి విపరీతంగా అయిపోతుంది. దానికి తగ్గ అవకాశాలు తక్కువైపోతుంటాయి. ఇంకా ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా వృత్తిపరంగా అనేక రకాల సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతోంది. శారీరక వ్యామోహాలు పెరగడం, కోరికలు పెరగడం, మానసిక అశాంతి కనపడుతోంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. నరఘోష విపరీతంగా కనపడుతోంది, జాగ్రత్త. ఇంకా ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాల వల్ల కూడా సమస్యలు అధికంగా కనపడుతున్నాయి. అలాగే వివాహ సంబంధాల విషయంలో కూడా నత్తనడగ్గా వివాహ సంబంధాలు ఎదురుకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. అనవసరమైన గొడవలు జరగడం వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపితే నష్టాలు, అలాగే నమ్మక ద్రోహాలు బాగా పెరిగిపోవడము, అలాగే ప్రేమికుల మధ్య గొడవలు పడడము, ప్రేమ వివాహాలు చెడిపోవడము జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, లేదా చెడు స్నేహితులతో తిరగడం, చెడు వ్యసనాలు, లేదా సెల్ ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, వీటి వల్ల పాడయ్యే అవకాశం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ అవకాశాలు రావడం లేదు. ఉద్యోగ కార్యాలయాలు అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యవహారాల పట్ల శ్రద్ధ పెట్టడం, షాపింగ్ మాల్స్, లేకపోతే రకరకాల చీరలు, బట్టలు, నగలు, వీటి పట్ల ఎక్కువ డబ్బులు వృధా చేసే అవకాశం కనపడుతుంది. భర్తతో విభేదాలు కనపడుతాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. వ్యాపారాన్ని విస్తరిద్దామనుకున్నా, పెట్టుబడులు పెడదామన్నా సరే సరైన ఆదాయం లేకపోవడము, రుణాలు మంజూరు అవ్వకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ